నమస్తే అందరికీ, వెల్కమ్ టు నేటి రాత్రి. చిన్నప్పుడు అందరం చదువుకుంటాం. స్కూల్ డేస్లో ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో గుర్తులు. కొన్ని సంవత్సరాల తర్వాత అందరూ ఆ చదువు అయిపోగానే ఎక్కడెక్కడో స్థిరపడతారు. ఎన్నెన్నో చదువుల కోసం ఎక్కడెక్కడో వెళ్తారు. అందరం వెళ్ళిపోతాం. ఒక ప్లాన్ చేసుకుంటే ఓ 20 ఇయర్స్ తర్వాత కలుసుకుంటే ఎలా ఉంటుంది? అలాంటి సంఘటన ఇక్కడ జరిగింది. అంటే చాలా మంది కలుస్తుంటారు, గెట్ టుగెదర్. ఇక ఈ విషయానికి వస్తే, వేములవాడ పట్టణంలోని గీతా విద్యాలయంలో గత 2 దశాబ్దాల క్రితం 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు బుధవారం మంజునాథ కళ్యాణ మండపంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించుకున్నారు. వీళ్ళంతా 2004-2005 బ్యాచ్ చెందిన విద్యార్థులు. అక్కడ చదువుకున్నారు. విడిపోయి 20 ఇయర్స్ అవుతుంది. 20 ఇయర్స్ తర్వాత కలిసి ఒక్కొక్కరు ఏ పొజిషన్లో స్థిరపడ్డారు, ఎలా ఉంటారు, అసలు వాళ్ళని గుర్తుపట్టగలరా? ఫస్ట్ అస్సలు గుర్తుపట్టలేదు. ఎందుకంటే అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతాయి, పిల్లలు ఉంటారు. 20 ఇయర్స్ తర్వాత కలవడం అంటే అది ఒక అపూర్వ ఘటంగా చెప్పుకోవాలి మంచి జీవితంలో. ఎందుకంటే మన స్కూల్ డేస్లో ఏర్పడిన ఫ్రెండ్షిప్, కాలేజ్లో ఏర్పడిన ఫ్రెండ్షిప్, యూనివర్సిటీలో ఎక్కడైనా అవి వేరైతే, స్కూల్లో ఏర్పడ్డ బంధం అనేది ఉంటుంది చూసారా, అది చాలా స్పెషల్. అది తెలిసి తెలియని వయసులో ఏర్పడ్డ ఆ బంధం ఒక అపూర్వమైన జ్ఞాపకాన్ని మిగులుస్తుంది. అలాంటి సంఘటన వేములవాడ పట్టణంలో జరిగింది. పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఎలా ఉన్నారు వీళ్ళు, ఇప్పుడు ఎలా ఉన్నారు చూడండి. చిన్నప్పుడు 10th క్లాస్లో 15 ఇయర్స్ 16 ఇయర్స్ ఉంటుంది ఒక్కొక్కరికి. 20 ఇయర్స్ తర్వాత అంటే ఒకరికి 36 ఇయర్స్ 40 ఇయర్స్ నియర్ బై. వాళ్ళ రూపురేఖలన్నీ మారిపోతాయి. కానీ అన్ని ఇయర్స్తో కలవడం ఉంది, అది గ్యాదర్ చేసుకొని మరి కలవడం అనేది చాలా గొప్ప విషయం. ముందుగా ఈ బ్యాచ్కి సెల్యూట్.